అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వైజాగ్ సైడ్ ఇంటర్ స్టూడెంట్స్ కి కాలేజ్ గురించి తెలిసే ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ అనిట్స్ కాలేజ్లో జాయిన్ అవుదామా వద్దా అని ఆలోచిస్తున్నారు. కానీ కాలేజ్లో ఈ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ నిజంగానే ఉంటుందా లేదా, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా ప్రతి విషయం గురించి మీ అందరికీ అర్థమయ్యేలా 5 minutesలో ఈ కాలేజ్ గురించి మొత్తం చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు పరీక్ష టీవీలో మేము పెట్టిన ప్రతి రివ్యూ కూడా చాలా జెన్యూన్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్తోనే పెడుతున్నాం. నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కామెంట్స్లో చెప్తే వెంటనే ఆ కాలేజ్ రివ్యూ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, షార్ట్గా అనిట్స్. ఈ కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది అటానమస్ కాలేజ్, విశాఖపట్నం భీమిలి ఏరియాలో ఉంటుంది. కాలేజ్లోకి అడుగు పెట్టినప్పుడు ఎంట్రీలోనే ఏటీఎం, జెరాక్స్ సెంటర్స్ అండ్ కొన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అంతేకాదు చిన్న గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది. అక్రిడిటేషన్స్ చూసుకుంటే కాలేజ్ కి NAAC A+ గ్రేడ్ అయితే ఉంది. క్యాంపస్ లొకేషన్ కూడా పీస్ఫుల్ గా ఉండడం నాకు నచ్చింది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. అనిట్స్ క్యాంపస్ మొత్తం 12 acres లో ఉంటుంది. నేను కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా టాప్ నాచ్ అనిపించింది నాకు. అంతేకాదు అడ్మిన్ బ్లాక్, సరస్వతీదేవి విగ్రహం, శివుడి విగ్రహం కూడా బాగున్నాయి. ప్రతి బ్రాంచ్ కి సెపరేట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి అండ్ వాటిని నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా కాలేజెస్ లో క్లాస్ రూమ్స్ మాత్రమే బాగుంటాయి, కానీ ల్యాబ్స్ నార్మల్ గా ఉంటాయి. కానీ నాకేమనిపించిందంటే ఇక్కడ ల్యాబ్స్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుంది ఈ కాలేజ్ లో. ఈ కాలేజ్ లో NSS, NCC, జిమ్ ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. లైబ్రరీ అండ్ క్యాంటీన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. హాస్టల్ విషయానికి వస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. యోగా సెంటర్, హెల్త్ సెంటర్ ఇలా చాలా ఫెసిలిటీస్ కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓవరాల్గా అనిట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఇప్పుడు ఈ కాలేజ్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే నేను స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు అందరూ ఒకటే పాయింట్ చెప్పారు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, సబ్జెక్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు. ప్లేస్మెంట్స్ టైంలో కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఓవరాల్గా సపోర్టివ్ ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పారు. వర్క్ షాప్స్, ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారని స్టూడెంట్స్ చెప్పారు. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్లోకి వచ్చేసాం, అదే ప్లేస్మెంట్స్ గురించి హానెస్ట్ గా చెప్పాలంటే అనిట్స్ లో 2025లో డీసెంట్ ప్లేస్మెంట్ రికార్డ్స్ అయితే మెయింటైన్ చేశారు. 2025లో ఓవరాల్ గా 1124 ఆఫర్స్ వచ్చాయి. హైయెస్ట్ ప్యాకేజ్ 12 LPA వరకు వచ్చింది. మీడియన్ సాలరీ 4.5 LPA వరకు ఉంది. అలానే 2025లో టోటల్ 59 కంపెనీస్ క్యాంపస్ కి వచ్చాయి. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే అనిట్స్ లో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ కి సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇయర్లీ అరౌండ్ 84,100 ఉంది. వేరే కాలేజెస్ తో కంపేర్ చేస్తే కొంచెం అఫోర్డబుల్ గానే ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లబ్స్ అండ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుంటే అనిట్స్ లో అకాడమిక్స్ మాత్రమే కాదు, క్లబ్స్ అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్ కూడా డీసెంట్ గా ఉంటాయి. IoT క్లబ్స్, విమెన్ క్లబ్స్, గేమింగ్ క్లబ్, కోడింగ్ జోన్ ఇలా చాలా క్లబ్స్ అయితే ఉన్నాయి. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బట్టి పార్టిసిపేట్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు బ్రాంచెస్ అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో CSC కట్ ఆఫ్ 7,600, డేటా సైన్స్ కట్ ఆఫ్ 11,000, AIML కట్ ఆఫ్ 9,800, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కట్ ఆఫ్ 14,000. ఇది మొత్తం CSC కోర్సెస్ కట్ ఆఫ్. ఎబ్సెట్ లో బిలో 14K ర్యాంక్ వస్తే అనిట్స్ లో CSC వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ECE లో కట్ ఆఫ్ 16,000, సిబ్లీలో కట్ ఆఫ్ 30,000, సివిల్ లో కట్ ఆఫ్ 38,000, మెకానికల్ కట్ ఆఫ్ 49,000 వరకు ఉంది. అనిట్స్ కాలేజ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటో కూడా చూసేద్దాం. పాజిటివ్స్ విషయంలో గుడ్ ప్లేస్మెంట్స్, డిసిప్లైన్డ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా అనిట్స్ కాలేజ్ కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. మరి నెగిటివ్ సైడ్ వస్తే మెట్రో సిటీ కాలేజ్ తో కంపేర్ చేస్తే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కొంచెం లిమిటెడ్ గా ఉంటుందని చాలా మంది స్టూడెంట్స్ ఒపీనియన్. అలానే కాలేజ్ ఫెస్ట్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయని స్టూడెంట్స్ చెప్పారు. స్టూడెంట్ రివ్యూ ప్రకారం చూస్తే మోస్ట్లీ ఫీడ్బ్యాక్ పాజిటివ్ గానే వచ్చింది. వైజాగ్ లో ఉండే వాళ్ళకి అనిట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే స్ట్రిక్ట్ రూల్స్, అటెండెన్స్ ప్రెషర్, లిమిటెడ్ క్యాంపస్ లైఫ్ గురించి చెప్పారు. సో ఫ్రీడమ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఈ పాయింట్స్ మీకు ఓకే అనుకుంటే అనిట్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఓవరాల్ గా ఇది అనిట్స్ కాలేజ్ రివ్యూ. వైజాగ్ లో గాయత్రి తర్వాత వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్ లో అనిట్స్ కూడా ఒకటి. ఈ వీడియోలో నేను ఏదైనా పాయింట్ మర్చిపోయి ఉంటే వెంటనే కామెంట్ చేయండి. అలానే నెక్స్ట్ మీకు ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కామెంట్స్ లో చెప్తే వెంటనే రివ్యూ చేసుకుని ముందు పెట్టేస్తాం. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను.